ఈ మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేశారంటే, ప్రార్థన ఉంది, పాపం ఉంది. భక్తి ఉంది, పాపం ఉంది. భక్తి విశ్వాసాలు ఉన్నాయి, పాపం ఉంది. పాటలు, స్తుతి, ఆరాధన ఉంది, పాపం ఉంది. నిప్పులాగా బ్రతికే మనుషులు కూడా ఆ శోధన పాపం ముందుకు రాగానే బొగ్గులాగా మారిపోతూ ఉన్నారు. అన్నీ ఉన్నాయి, అది కూడా ఉంది. ఏదో ఒక రకంగా నిన్ను పరలోక రాజ్యం చేరాలని, వారిని వారసులుగా చేయాలని, రెండు పడవల మీద అడుగేస్తున్న నిన్ను, ఎటు కాకుండా అయిపోతున్న నిన్ను పరలోక పట్టణం చేర్చాలని పేరు కోసం ఏర్పాటు చేయలేదు. వారి పడిన కష్టం చూస్తే, వారి రక్తాన్ని చెమటగా ఒక్కొక్కళ్ళ ప్యాంటు, బట్టలు, షర్టు అన్నీ తడిసిపోయి, ఈ ఒక్కరోజే కాదు, ఇంచుమించు నెల రోజుల నుంచి ఈ గ్రౌండ్లో పని చేస్తానే ఉంది. హల్లెలూయా. ఒక్కొక్కరు వాళ్ళు చేస్తున్న ఎర్ర టెండలో వాళ్ళు చేస్తున్న కష్టాన్ని ఒకసారి చూస్తే కళ్ళంట నీళ్లు గిర్రని తిరుగుతూ ఉంటాయి. కొన్ని పనులు ఎలా చేయాలో కూడా చేత కానటువంటి పనులు బ్రదర్స్ ఉన్నారు ఇందులో. వాళ్ళకి పనులు ఎలా చేయాలో తెలియదు. అంటే అంత పెరిగినటువంటి కుటుంబాలు ఉన్నాయి. కొన్ని అన్ని పనులు చేయగలిగిన వాళ్ళు ఉన్నారు. ఎంత పని చేసినా ఎర్ర టెండలో మెట్ట మధ్యాహ్నం 1 గంట 2 టైంలు ఎవరో పని చేస్తారండి. అలా ఒక్కరోజే కాదు, ప్రతిరోజు ఈ గ్రౌండ్లో వాళ్ళు చేసిన ప్రార్థన, వాళ్ళు పడిన కష్టము, ఈ దినం మేము దేవుడు ఎంత ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఈ మీటింగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే, నిప్పులాగా భక్తి చేసే నీవు, నిప్పులాగా బ్రతుకుతున్న నీవు, ఆ సమయ సందర్భం వచ్చినప్పుడు బొగ్గులాగా మారిపోతున్నావే, వంగిపోతున్నావే, ఇటు గాలి తోలితే అటు. పాపము పాపము, భక్తి భక్తి, అది ఉంది ఇది ఉంది. చేస్తే నిక్కమైన భక్తి చేయాలన్న ఉద్దేశంతో ఇన్ని వేల లక్షల రూపాయలు ఖర్చు చేసి ఈ కూటాన్ని ఏర్పాటు చేసి, హల్లెలూయా. పేరు కోసం కాదు, గొప్ప కోసం కాదు, ఇంకో సంఘాలను విడదీసి మరొక సంఘాన్ని కడదామని, అంతకంటే కాదు. ఉన్న విశ్వాసాన్ని బలపరచడానికి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని,